ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కనీసం నోటీస్ కూడా పంపించకుండా ఇలా సడన్ గా వచ్చి ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా చేస్తారు? సారీ మేడం, మాకున్న గైడెన్స్ ప్రకారం మేము మీకు నోటీసు పంపించాం, మీరే రెస్పాండ్ అవ్వలేదు. ఈరోజే వేలం పాటు పెడుతున్నాం. వేలంపాట్లో ఇల్లు కొన్నవారికి ఈరోజే అప్పగించాలంటే మీరు ఖాళీ చేయక తప్పదు. సార్, ఈ ఒక్కసారికి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఏదో ఒకటి చేసి అరేంజ్ చేస్తాం. లేదమ్మా, ఇన్ని రోజులు మీ నాన్నగారు చూసి ఆగాం, ఇక మా చేతిలో ఏమీ లేదు. ఏమనుకోకండి సార్, దయచేసి ఇల్లు ఖాళీ చేయండి. ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారా? పాపం సూర్యప్రతాప్ గారు బళ్ళు ఓడలు ఓడలు బండ్లు అవ్వడం అంటే ఇదేనా మరా? ఎంత మంచి మనిషికి ఇలా అయింది? అంతా ఆ రాజుగాడే, అదే ఆ పియ్యగాడు. సారీ నాన్న, మీరు ఇలా అయిపోవడానికి నేనే కారణం. నువ్వు కాదమ్మా రూపా, ఇదంతా నా తలరాత. ఏం తలరాతో ఏంటో తమ్ముడు. పదవి పోయింది, పేరు పోయింది, ఆస్తి పోయింది, చివరికి మనకి మిగిలిన ఈ ఇల్లు కూడా బ్యాంకు వాళ్ళు తన్నుకుపోతున్నారు. అవునన్నయ్య, మనం ఏదో ఒకటి చేయాలి. నిన్ననే మన అపోజిషన్ పార్టీ వాళ్ళు కలిశారు. మీరు ఆ పార్టీలో చేరితే మీకు మంచి పదవి ఇస్తానన్నారు. ఇంకా చాలా చాలా ఆఫర్ చేశారన్నయ్య. ఆలోచించు తమ్ముడు, రోడ్డు మీద పడ్డం కన్నా ఏదో ఒక పార్టీలో చేరొచ్చు కదా. లేదక్క, నాకు పార్టీ కన్న తల్లి లాంటిది. తల్లి లాంటి పార్టీ తప్పుగా అర్థం చేసుకుంది, తప్పకుండా అర్థం చేసుకుంటుంది. అంతేగాని నా ఆత్మాభిమానాన్ని చంపుకొని పార్టీలు మారితే ఇంకా విలువే ఉంటుందక్క. ఆ పని నేను చేయలేను. ఈ విషయం ఆలోచించావు మమ్మీ? మామయ్య రోడ్డుని పడితే మనం కూడా రోడ్డుని పడతాం కదా. మరి ఏం చేద్దాం తమ్ముడు? ఇప్పటికిప్పుడంటే ఎక్కడికి వెళ్తాం? మీరందరూ ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్తామని ఆలోచిస్తున్నారు. నేను మాత్రం ప్రాణం లాంటి ఇంటిని ఎలా వదిలి వెళ్ళాలని, వేరే వాళ్ళకి ఎలా అప్పచెప్పాలి అని ఆలోచిస్తున్నాను. నేనెంతో కష్టపడి ఇష్టపడి కట్టుకున్న కలల సౌధం అక్క ఇది. అలాంటి ఇంటిని వదిలి వెళ్ళిపోతున్నానన్న బాధ కంటే ఆ వచ్చేవాళ్ళు ఈ ఇంటిని ఎలా చూసుకుంటారన్న బాధే ఎక్కువగా ఉందక్క. నాన్న ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న ఇంటిని ఎవరు తీసుకుంటారు? Excuse me, sir. Would you like to have a drink? చూడమ్మా, నువ్వు అన్ని విమానాల్లో మాట్లాడినట్టుగా ఇంగ్లీష్లో మాట్లాడు.
నేను మా ప్రత్యేక విమానంలో ప్రత్యేకంగా పెట్టుకుంది మా కోసం తెలుగులోనే మాట్లాడాలని ఇంటర్వ్యూలో చెప్పాను కదా. ఏమయ్యో చెప్పవే. ఆల్రెడీ నీకు చెప్పాం కదేటి. ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? అక్క సారీ మేడం. సార్ కాఫీ ఏమైనా తీసుకుంటారా? కాఫీలు గట్రా తాగడానికి నా కొడుకు ఇదివరకట్లా నూకరాజు కాదు, దుబాయ్కే రాజు, వేల కోట్లకి అధిపతి. ఆడి హెల్త్ చాలా ఇంపార్టెంట్. అయినా నా కొడుకు ఏ టైంకి ఏం తీసుకుంటాడో నీకు చాప్ ఇచ్చాం కదా. సారీ మేడం. నాయనా గ్రీన్ టీ. సూర్యప్రతాప్ ఇంటిని వేలం వేయబోతున్న బ్యాంక్ అధికారులు. బా, ఈ న్యూస్ చూసినావా? అల్లుడు, ఆ న్యూస్ నువ్వు విమానం ఎక్కాక చూసావు, కానీ నేను నా కొడుకు ఆ న్యూస్ చూశాకే విమానం ఎక్కాం. ఏ ఇంట్లో అయితే మనం తిండికి కూడా గతి లేని వాళ్ళమని అవమానించబడ్డాము, ఏ ఇంట్లో అయితే చంప దెబ్బలు చెప్పు దెబ్బలు తిని తల దించుకున్నాము, ఏ ఇంటి గుమ్మం బయటైతే కుక్కల కన్నా హీనంగా చూశారో, ఇప్పుడు ఆ ఇంటినే ఎంత ఖర్చైనా సరే మనం కొనడానికే ఇండియాకి బయలుదేరాం. మనం గా ఇల్లు కొంటే సూర్యప్రతాప్ గారు ఏడుంటారు? మా బావ పెళ్లి చేసుకున్న అమ్మాయి గారు ఎక్కడికి వెళ్తారు? ఇలా చేస్తే బావగారికి అమ్మాయి గారికి మధ్య దూరం ఇంకా విరిగిపోతుంది కదా. అసలు బావ ఎందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకోండు? పెద్దయ్య గారు ఆ ఇంటిని అమ్మలా ఫీల్ అయ్యేవారు. అలాంటిది అమ్మకానికి పెట్టారంటే పెద్దయ్య గారు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో అర్థం చేసుకోగలను. అందుకే పెద్దయ్య గారి అమ్మలాంటి ఆ ఇల్లుని ఎవడు పడితే వాడు కొనడానికి వీల్లేదు. నేను ఆ ఇల్లుని కొనడానికి వెళ్ళట్లేదు, కాపాడుకోవడానికి వెళ్తున్నాను. ఎందుకంటే పెద్దయ్య గారికి సంబంధించిన ఏ విషయమైనా అది నా బాధ్యత కాబట్టి. కొన్ని పనులు చేయాల్సిన సమయంలో చేయకుండా, చెప్పాల్సిన సమయంలో చెప్పకుండా తప్పులు జరిగిపోనాయి. అందరూ కలిసి ఉండాలి, అమ్మగోరిని ఐగోరిని కూడా కలపాలి అని చేసిన ప్రయత్నంలో అందరూ విడిపోయి చల్లా చెదురైపోయాం. ఇప్పుడు ఎదురు పడితే పెద్దయ్య గారు ఏటనుకుంటారో కూడా తెలియదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.